హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినూత్న వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి? మేమైతే ఇక్కడ సూపర్గా ఉన్నామండి. ఇప్పుడు టైం ఈవినింగ్ 4:30 అవుతుందండి. ఇందాకనే మానస్ తన కాలేజ్ నుంచి వచ్చేసాడు. మానస్ చదివేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈస్ట్లో +2 చేస్తున్నాడండి. ఆ కాలేజ్ మేముండే ఇంటికి 9 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మార్నింగ్ అయితే నేనే డ్రాప్ చేస్తాను. ఈవినింగ్ తనే ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని వచ్చేస్తాడు. రాగానే అడిగాను, నాన్న నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి, వస్తావా నాతో అని. టైర్డ్ అయిపోయి ఉన్నాడు, కానీ బయటకు అన్నాను కదా, ఓకే మమ్మీ అంటూ లేచాడు. ఏంటి థంబ్నెయిల్లో వేరుగా ఉంది, ఇక్కడ సూపర్ మార్కెట్ అంటుంది అనుకుంటున్నారా? కాసేపు ఆగండి, తెలుస్తుంది కదా. మేము వెళ్ళే షాపు ఈ రోడ్లోనే ఉందండి. ఈ రోడ్ని న్యూ హారిజన్ గురుకుల్ స్కూల్ రోడ్ లేదా సిస్కో బ్యాక్ సైడ్ గేట్ అంటారు. ఆ కనిపించే వైట్ బిల్డింగే సిస్కో కంపెనీ అనుకుంటా. దాని ఫ్రంట్ గేటు రింగ్ రోడ్కి అటాచ్ అయి ఉంటుంది. ఇటు బ్యాక్ గేట్ వస్తుంది. ఈ రోడ్డు మేము ఉండే అపార్ట్మెంట్ రోడ్డుకి ప్యారలల్గానే ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో కావేరప్ప లేఅవుట్ అని వస్తుంది. ఇందాక నేను నడుచుకుంటూ వచ్చిన ఆ స్మాల్ గల్లీలు ఆ లేఅవుట్లోనివే. జస్ట్ 1.5 కిలోమీటర్ లోపలే ఉంటుందిలేండి. వాకబుల్ డిస్టెన్సే, నడిచేయచ్చు. అన్నట్టు ఈ రోడ్లో చాలా ఫేమస్ స్కూల్స్ ఉన్నాయండి. ఇందాక కనిపించింది గీతాంజలి ఒలింపియాడ్ అనుకుంటా. ఇదైతే న్యూ హారిజన్ గురుకుల్ స్కూల్. ఇక్కడ చాలా ఫేమస్. మేము ఈ ఏరియాకి రాకముందు నుంచి ఉంది. ఈ ఏరియాలో దాదాపు 80% చిల్డ్రన్ ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళేనండి. ఇంకాస్త ముందుకెళ్తే గేర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. మనం అక్కడి వరకు వెళ్ళక్కర్లేదులేండి. ఫైనలీ వచ్చేసామండి సూపర్ మార్కెట్కి. నవ్వకండి, ఏం లేదండి. నెక్స్ట్ మంత్ February 4th మానస్కి బర్త్డే. అదే టైంకి వాడికి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎక్కడ వాడు ముందు బర్త్డే గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటే డిస్టర్బ్ అవుతాడని నేను వాళ్ళ డాడీ కామ్గా ఉండిపోయాం. వాడనుకుంటున్నాడు వాడి బర్త్డేని మేము మర్చిపోయాం అనుకుంటున్నాడు. సరే, అట్లీస్ట్ డ్రెస్సులన్నా తీయాలి కదా, అందుకని సూపర్ మార్కెట్ అని చెప్పి జుడియాక్ షాప్కి తీసుకొచ్చాను. అబ్బో, రాగానే జిగిజిగేలు అనిపిస్తున్నాయి. ఉమెన్ వేర్, లేడీస్ వేర్ రేట్లు చూస్తుంటే రమ్మని పిలుస్తున్నాయి. అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. ఏమి కొనడానికి వచ్చామో అవే కొనేసి వెళ్ళిపోవాలి, అంతే. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినా వదలలేదండి. ఇక్కడైతే ఎత్నిక్. ఆహా, ఎన్ని డిజైన్లు, ఎన్ని కలర్స్, అబ్బా. అస్సలు ఎటు దిక్కులు చూడకుండా కళ్ళు మూసుకొని డైరెక్ట్గా మెన్స్ వేర్కి వెళ్ళిపోవాలి. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇక్కడ ఎసోసరీస్ కూడా కొద్దిగా చీప్గానే ఉన్నాయి.
టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను అనుకున్నాను ఒక 2 పేర్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. 2 టీ షర్ట్లు, 2 ట్రౌజర్స్ అనుకున్నాను. మా వాడు నాకు బ్యాండ్ పెట్టాడు. 4 పేర్స్ సెట్ చేసుకున్నాడు. ఏమైనా 2 తీసుకో అంటే ఆహా! అస్సలు ఒప్పుకోలేదు. నాకు 4 నచ్చినాయి మమ్మీ అన్నాడు. ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా. నేనేగా తీసుకొచ్చా. చచ్చినట్టు కట్టా బిల్లు. డ్రెస్సులు కాకుండా పక్కనే క్రాక్స్ కూడా. చెప్పుల్లేండి తీసుకున్నాడు. ఏం చేస్తాం, గట్టిగానే పడింది. ఓకే. పిలవగానే పాపం ఏమీ తినకుండా వచ్చేసాడు కదా నాతో. అందుకని వాఫిల్స్ షాప్ తీసుకెళ్ళి వాడికి ఇష్టమైన చాక్లెట్ వాఫిల్స్ని ఆర్డర్ పెట్టాను. తింటున్నాడు. నేను వీడియో తీయడం చూసి ఆ షాప్లో వర్క్ చేసే అతను అనుకుంటా, మేడం ఈ షాప్ మేము కొత్తగా స్టార్ట్ చేసాము, మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించండి అన్నాడు. అందుకని లోపలికి వచ్చి మళ్ళా వీడియో తీస్తున్నాను అనమాట. అంతేనండి, చిన్న వ్లాగ్ అంతే ఈరోజుకి. ప్లీజ్ నచ్చితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సరే, ఇక ఉంటానండి. బాయ్.